కడపకు ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది. అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, కోటిరెడ్డి సర్కిల్, కడప. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మిస్ సరిత. అయితే రోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా సరిత. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకి ఒకటి వివాదం నడుస్తుంది. కొండా సురేఖ గారు చేసిన సంచలన వ్యాఖ్యలు. అయితే ఇది అసలు ఎలా చూడాలి అంటే, ఇది రాజకీయ వివాదం చూడాలా, లేకపోతే పర్సనల్ టార్గెట్ అని చెప్పాలా, లేకపోతే ఒక అమ్మాయి ఒక ఆడవిడ ఇంకొక ఆడవిడ మీద చేసిన ఈ ఈ వ్యాఖ్య ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని, అటు టాలీవుడే కాదు ఇటు నార్మల్ మన ప్రేక్షకులను కూడా అంటే ఒక డౌట్ లో పాడేస్తుంది. అంటే ఏంటి ఇవి ఇలాగా సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఇలాంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తుందని మళ్ళీ తనే ఒప్పుకుంది. నన్ను కేటీఆర్ తిట్టాడు కాబట్టి నేను కేటీఆర్ని తిట్టాను. అయితే ఇది ఓవరాల్గా ఎలా చూడాలి? ఎప్పుడు కూడా నాగ చైతన్య ఇన్ని ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 2.5 years అయిన వాళ్ళకి డైవర్స్ అవి కూడా, బట్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆ డైవర్స్ గురించి స్పందించలేదు. అంతో ఎంతో సమంత ఒక ట్వీట్లో చెప్పేది. బట్ హోల్ ఇండస్ట్రీ ఇప్పుడు కథలు వచ్చింది. నాని గారు కానీ, విశ్వక్సేన్ గారు కానీ, సుధీర్ బాబు కానీ అండ్ నాగార్జున, అమల, ఎవ్రీవన్ కూడా ఈ వివాదం మీద స్పందించారు. నాగ చైతన్య గారు కూడా చాలా బాధతో ట్వీట్ చెప్పడం జరిగింది. అయితే మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే కొండా సురేఖ గారి మీద కొన్ని కేసు కూడా పెట్టడం, ఇవన్నీ వింటున్నాం. సో ఓవరాల్గా ఈ టాపిక్ మీరు విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఇది ఎంతవరకు ఆవిడ అలా అనడం మీకు మీ మాటల్లో? కొండా సురేఖ గారు పాపం ఆవిడ అంత పెద్ద ఇంటెలిజెంట్ కాదు. మంత్రి పదవి పోగొట్టేసుకుంది ఇలాగే దేవాదాయ శాఖ ఫస్ట్లో. ఆవిడ కొద్ది రోజులు చేసి కాంగ్రెస్ గవర్నమెంట్లో, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మార్చేశారు ఆమె. తర్వాత మళ్ళీ హాయిగా చేసుకుంటున్నప్పుడు న్యాచురల్గా పాలిటిక్స్లో ఒకళ్ళ మీదకి ఒకళ్ళ గ్రడ్జెస్ ఉంటాయి. ఈమె రెచ్చగొడితే ఆడ అమ్మాయి కాబట్టి తొందరగా రియాక్ట్ అవుతుంది పాపం. ఈమె యాంగిల్ నుంచి కూడా చూడాలి. ఈమె చేసింది 100% తప్పే, అందులో డౌటే లేదు. అందరూ అవ్వకూడదు. ఆడవాళ్ళ మీద అంటే కేటీఆర్ ఫ్యామిలీ అంటే అది వేరేగా చూసేవాళ్ళం మేము, ఎందుకంటే అవును అనింది అనేసి. కానీ ఇక్కడ ఒక ఆడవిడ ఏం సంబంధం లేని సమంతను, ఏం సంబంధం లేని నాగార్జున గారిని, నాగ చైతన్య గారిని, వీళ్ళ లైఫ్ లో వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎక్కడో ఎన్ కన్వెన్షన్, ఎక్కడో కేటీఆర్, అక్కడి నుంచి ఇక్కడ అసలు ఓవరాల్ గా ట్రాక్ మొత్తం డిఫరెంట్ అయిపోయింది. సో దాని గురించి మీరు మీ మాటలు ఏం చెప్తారు? ఆమె ఎప్పుడు ఆడవాళ్ళని రెచ్చగొడితే వాళ్ళు ఆ తర్వాత బిందులు ఫైటింగ్, నాలా ఫైటింగ్ లాగా ఇంకో వీడియో వచ్చింది, ఆడియో లీక్ అయింది. అది మరీ దారుణం. అది అందువలన ఇవి ఆవిడ అంతకు ముందు కొంచెం రాడికల్ కుటుంబంలో ఉన్నట్టుగా వాళ్ళ హస్బెండ్ కొండామురళి గారు కొంచెం విప్లవ భావాలతో ఉన్న నక్సలైట్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి ఆ ఆవేశము, ఆ ఆలోచన తీరు అలాగే ఉంటుంది. అయితే కొండా సురేఖ గారు అలా చెప్పడం 100% తప్పే. కారణం ఏంటంటే ఒక స్త్రీ యొక్క మాన విషయంలో, తర్వాత ఆయుర్దాయ విషయంలో ఎవరికైనా సరే నువ్వు ఇప్పుడే చచ్చిపోతావురా అని అంటే అలా చెప్పకూడదు అనమాట. సో ముఖ్యంగా స్త్రీ, ఇది మనం భారతదేశంలో స్త్రీని గౌరవిస్తాం కాబట్టి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మనం గౌరవించేటటువంటి దేశం కాబట్టి అస్సలు ఆడవాళ్ళ విషయంలో అలాంటివి చెప్పకూడదు. ఆమె ఏం చేసిందంటే కేటీఆర్ మీద కోపం ఎలా తీర్చుకోవాలో తెలియలేదు. మరి ఆయన ఇవన్నీ ఏదో రూమర్స్ ఉన్నట్టుగా అని అంటోంది కదా ఆమె. కాబట్టి అసలు కేటీఆర్ గారు చెప్పిన కామెంట్స్ కూడా ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించలేదు. మరి ఏమన్నారు, అది వాళ్ళ మధ్య ఏమి ఉంటుందో కూడా అసలు ఆయన వర్షన్ ఇప్పుడు లేనే లేదు. ఈవిడ వర్షన్ మాత్రమే నెట్టింట వైరల్ అవుతుంది. అంతే. అంటే ఆమెకు కూడా ఎక్స్పీరియన్స్ రావాలి కదా ప్రతి మనిషికి కూడా. కాబట్టి అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది అంటే ఆవిడ ఫిట్ ఫర్ మినిస్టర్ ఆర్ వాట్? అంటే ఆవేశపర్రాలు, తర్వాత అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసేసుకొని చేస్తూ ఉంటారు. అయితే ఈ నాగార్జున గారిని, అమల గారిని, వాళ్ళ ఫ్యామిలీస్ లాక్కూడదు. అండ్ సమంత ఇండివిజువల్ గా పాపం ఆ అమ్మాయిని కూడా లాక్కూడదు. నాగ చైతన్య అసలు ఏ గొడవలకి వెళ్ళడు. అలాంటిది ఆయన అనకూడదు. అఖిల్ ఎప్పుడో స్పందించాడు, చిన్న కుర్రాళ్ళలాగే ఉంటాడు వినయంగా. అతను అందరూ టోటల్ ఫ్యామిలీ అంతా హర్ట్ అయిపోయారు. మొత్తం ఇప్పుడు ఎవరిని అనకూడదు. వాళ్ళనే ఉంది అసలు. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళ, సెలబ్రిటీసా, అవే ఆఫ్ అప్రోచ్ రాంగ్. కాబట్టి దీన్ని బట్టి మినిస్టర్గా అర్హురాలా అనర్హురాలా అంటే ఆమె ఒక చిన్న సంఘటన తప్పులు చేస్తూ ఉంటారు. అది మనం చెప్పినంత మాత్రాన మినిస్ట్రీలు పోవు. అది డెఫినెట్గా హైకమాండ్ నిర్ణయంతో ఉంటుంది. ఈమె చేసింది రాంగ్ అనుకున్నప్పుడు తప్పకుండా డిసిప్లినరీ యాక్షన్ కాంగ్రెస్ పార్టీ
తీసుకుంటుంది. వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుని వార్నింగ్ ఇవ్వడమో లేకపోతే ఏదో ఒకటి చేయడమో అనేది డెఫినెట్గా ఆ పార్టీ సైడ్ నుంచి వస్తుంది. ఆ పార్టీ సైడ్ నుంచి రాలేదనుకోండి, ఆ పార్టీ అగ్రనేతలే చేయించారేమో అనేటటువంటి అనుమానాలు కూడా ప్రజలు గ్రహిస్తారు. కాబట్టి అనవసరంగా ఎక్కడో ఉరుము మెరిస్తే పిడిగి ఎక్కడో పడింది అన్నట్టు కేటీఆర్ మీద కొండా సురేఖ ఫైటింగ్ తీసుకెళ్లి నాగార్జున ఫ్యామిలీ మీద పడింది. అదొకటి. రెండవదేమో ఈ కన్వెన్షన్ కోసము అసలు అప్పుడు 100 కోట్లు అంటున్నారు. అంత ఉండదు. అది లోపల ఉన్నటువంటి అంతా కూడా అసలు ఏ ఫంక్షన్ అయినా హాల్ అయినా కూడా అంత ఉండదు సార్. ప్రజలు చెప్పేసుకోవడమే 100 కోట్లు ఎందుకు ఉంటది, ఇది ఆ ల్యాండ్ అక్కడే నాకు తెలిసింది. అది 20 years నుంచి నాకు తెలుస్తుంది. సో ఇదంతా కూడా ఆ లోపల ఉన్న ఎక్విప్మెంట్ అంతా ఉంటే 2-3 కోట్లు ఉంటుంది. అంత అది కూడా ఉండదు. మ్యాక్స్ అట్లీస్ట్ మండలం అని చెప్పుకున్నా కూడా 5 crores మించి కూడా పోదు. అంతే, ఎగ్జాంపుల్ గా కూడా. కాబట్టి ఆయనకి అంత అవసరం లేదు. కన్వెన్షన్ కోసం ఇంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు. ఆయన 300 కోట్లు ఇస్తానన్నారు సమంతకి. మామూలుగా అంటున్నారు కదా, తీసుకోలేదో ఏదో అంటున్నారు. కాబట్టి ఈ 100 కోట్ల కోసం లేకపోతే వీళ్ళు అన్నట్టే 100 కోట్ల కోసం దిగజారిపోవాల్సిన అవసరం ఆయనకు లేదు. నాగార్జున గారు, అమల గారే కాదు, అసలు ఎవరు కూడా చేయరు. అండ్ అమల గారి గురించి నాకు తెలుసు బాగా. బ్లూ క్రాస్ లో ఆమెతో నాకు 20 సంవత్సరాల అనుబంధం ఉంది. కుమారి గారు మేమంతా ఫ్రెండ్స్ అనమాట. ఆఫీస్ మేనేజర్ తను చూస్తూ ఉంటుంది. సో అమల్ గారు మోస్ట్ డిసిప్లిన్డ్, లేకపోతే అసలు పాపం రియాక్ట్ కాదు. అండ్ టోటల్ వాళ్ళ ఫ్యామిలీకి ఇది డ్యామేజ్ నిజంగా. రెప్యుటేషన్ మొత్తం డ్యామేజ్. కన్వెన్షన్ కూలగొట్టేస్తే అది వేరే విషయం. అది పెద్ద పట్టించుకోరు అది. ఎందుకంటే కోర్ట్ ఆఫ్ లాలో మామూలుగా జరుగుతాయి హైడ్రా ప్రకారం ఇవన్నీ కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొండా సురేఖ గారు ఇలాంటివన్నీ కూడా ముందు క్షమాపణలు చెప్పారు, సమంతకి చెప్పారు, వీళ్ళకి కూడా చెప్తారు. కానీ ఏదైనా హర్ట్ చేసిన మనసు ఇంకా హర్ట్ అయిపోయి ఉంటుంది కదా. కాబట్టి భవిష్యత్తులో ఆవిడ అలాంటివి చెప్పుకోకుండా ఆమె జాగ్రత్తగా పరిపాలన చేసుకుంటే ఆమె మంత్రి పదవి సేఫ్, ఆమె రెప్యుటేషన్ సేఫ్, ఆమె సేఫ్. ఎందుకంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మనకులాగా సౌత్ ఇండియన్ సైకాలజీ ఉండదు వాళ్ళకి. ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. మన బిగ్ బాస్లు వాళ్ళు, హైకమాండ్. సోనియా గాంధీ ఆఫ్టర్ ఆల్ తెలంగాణని ఆంధ్రాని తలుపులేసి విడగొట్టేసి ఇచ్చేసింది ఆమె. ఇది ఒక లెక్క తీసేయడం. తర్వాత అందువలన అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆమె చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అమ్మా. కడపకు ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది. అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, కోటిరెడ్డి సర్కిల్, కడప. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.